నేను ఆ కథని ఎందుకు మధ్యలో ఆపేసానో తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడైతే ఆ కథను కంటిన్యూ చేద్దాం. చాలా రోజుల తర్వాత బయటకొచ్చిన ఆవిడకి చాలా ప్రశాంతంగా అనిపించింది. ఆ చల్లని గాలి అంతా. తిరిగి వస్తున్నప్పుడు దారిలో అలేఖ్య ఒక నర్సరీకి తీసుకెళ్ళి కొన్ని మొక్కలు కొనుక్కుందాం అని చెప్పింది. ఆ పెద్దావిడకి ఏమేం మొక్కలైతే ఇష్టమో కనుక్కుంది. వాటిల్ని తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టింది. నాకు మొక్కలు, పూలంటే చాలా ఇష్టం. కానీ ఒక్కొక్కసారి నేను వచ్చినప్పుడు లేట్ అయిపోతుంది. ఒక్కోసారి నీళ్ళే పోయలేకపోతాను. మీ ఇంట్లో పెట్టారనుకోండి, రోజు చక్కగా మీరు నీళ్ళు పోసి పెద్దది చేస్తారు కదా! ఆ పువ్వులు పూసినప్పుడు నేను కోసుకుంటాను అని చెప్పింది. మనసులోనే నవ్వుకుని అలాగే అని ఒప్పుకుంది. రోజు ఉదయం, సాయంత్రం నీళ్లు పోయడం, కాసేపు అక్కడ స్పెండ్ చేయడం అలవాటైపోయింది ఆవిడకి. అలేఖ్య ఇంకొక రోజు తన పుట్టినరోజుని ఆశీర్వదించమని, అదేవిధంగా గుడికెళ్దామని తొందర పెట్టింది. ఇద్దరూ కలిసి గుడికెళ్లారు. అక్కడ పూజ, అభిషేకాలు అవి చేసుకుని కొంతసేపు ప్రశాంతంగా ఓ పక్కన కూర్చుండగా ఒక ఆయన వచ్చి, "రోజు సాయంత్రం ఇక్కడ ప్రవచనాలు అవుతాయి. మంచి మాటలు చెప్తారు గురువుగారు. మీరు కూడా రావచ్చు వీలైతే" అని చెప్పారు. ఇక ఆ మరుసటి రోజు నుంచి రోజు సాయంత్రం గుడికెళ్ళడం అలవాటయింది. ఇంతకు ముందు కంటే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. అదేవిధంగా కొంచెం ఉత్సాహంగా కూడా అనిపిస్తుంది. ఒకరోజు గుడి నుంచి ఇంటికి వస్తూ ఉంటే ఒక అనాథాశ్రమం కనిపించింది. అక్కడ పిల్లలు పువ్వులు అమ్ముతున్నారు. చిన్న పిల్లలు పువ్వులు ఎందుకు అమ్ముతున్నారని అటువైపు వెళ్ళి అసలు ఏమిటి విషయం అని కనుక్కుంది. వాళ్ళ అనాథాశ్రమంలో ఒక అబ్బాయికి ఒంట్లో బాగోకపోవడం వల్ల ఒక 5,00,000 వరకు ఖర్చు అవుతుందన్నారు. అందుకని వాళ్ళు ఆ పువ్వులు అమ్మి డబ్బుల్ని విరాళంగా తీసుకుంటున్నారు. ఇంత చిన్న వయసులో ఎంత భారాన్ని మోస్తున్నారో కదా అని అనిపించింది. కొంచెం గుండె బరువెక్కింది. ఇంటికి వెళ్ళి ఆలోచించింది. అదేవిధంగా అలకితో మాట్లాడింది. తను కూడా అనాథాశ్రమంకి సాయం చేయాలన్న విషయాన్ని అలకితో చెప్పింది. ఆ మరుసటి రోజు ఇద్దరూ కలిసి అనాథాశ్రమంకి వెళ్ళి చాలా సమయం వరకు ఆ పిల్లలతో టైం స్పెండ్ చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయో తెలుసుకుని దానికి సరిపడా సామాన్లు, అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఆసుపత్రి ఖర్చులు తనే భరిస్తానని చెప్పింది. ఆ పెద్దావిడ తనలో వచ్చే మార్పులు గమనిస్తుంది. చాలా ఆనందంగా ఉంది. అలేఖ్యతో టైం స్పెండ్ చేయడం కావచ్చు, అదేవిధంగా తను చేస్తున్న ప్రతి పని కూడా తనకు ఆనందాన్ని ఇస్తున్నాయి. తన లైఫ్‌కి ఒక సంతృప్తినిస్తుంది. తన జీవితంలో ఇంత మార్పును తీసుకొచ్చినటువంటి అలేఖ్యకి మనసులోనే కృతజ్ఞతలు తెలియజేసుకుంటుంది. ప్రతి ఒక్కరి జీవితం అంతే. కష్టాలు, సుఖాలనేవి మారుతూ ఉంటాయి తప్ప అన్ని రకాలు అందరూ అనుభవించాల్సిందే. మీరేమంటారు? మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్.